తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న జాగృతి జనం బాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెలో వచ్చిన మార్పుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. యాత్రకు ముందు కవిత ఎలా ఉండేవారు, యాత్ర కోసం ఎలా మారిపోయారు, భవిష్యత్తులో కవిత ఎలా ఉండబోతున్నారు అనే చర్చ జనంలో కనిపిస్తోంది. స్టైల్ పూర్తిగా మార్చేసిన కల్వకుంట్ల కవిత. గతంలో కనిపించిన కవిత వేరు, ఇప్పుడున్న కవిత వేరు. గతానికి పూర్తి భిన్నంగా కవిత ఆహార్యం. రాజకీయాల్లో దృష్టిపరమైన గుర్తింపు చాలా ముఖ్యమని అనేక మంది రాజకీయ నాయకులు నిరూపించుకున్నారు. జనాలకు ప్రత్యేకంగా కనబడటం, వాళ్ళ సమస్యలు తీర్చే నాయకుడిగా గుర్తింపు పొందగలిగితే రాజకీయాల్లో సక్సెస్ అయినట్టేనని చెబుతుంటారు. ఇప్పుడు అదే కోవలోకి ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. బీఆర్ఎస్ కు దూరమైన తర్వాత సొంత ఎజెండాతో జనంలోకి వెళ్తున్న కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి రాజకీయ పార్టీపై ఎలాంటి ప్రకటన లేనప్పటికీ తన తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. జాగృతి జనంబాట పేరుతో 4 నెలలు జిల్లాలన్నీ చుట్టేస్తున్నారామె. అయితే నిన్నటి వరకు ఉన్న కవిత వేరు, ఇప్పుడు జనాల ముందుకు వచ్చిన కవిత వేరు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందామె. అందుకోసం తన వస్త్రధారణతో పాటు ఆహార్యాన్ని పూర్తిగా మార్చేశారు కవిత. తెలంగాణ సమాజంలో బలమైన నాయకురాలిగా నిలబడాలని కవిత భావిస్తున్నారు. అందుకోసం ఆమె తన వస్త్రధారణ దగ్గర నుంచి అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జాగృతి జనంబాట పేరుతో యాత్ర చేస్తున్న కవిత తన కట్టుబొట్టు పూర్తిగా మార్చేశారు. గతంలో తెలంగాణ జాగృతి తరపున బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఆ వేడుకల్లో పాల్గొన్న కవిత ఆ వేడుకలకు తగ్గట్టుగా పట్టు చీరలు, నగలు ధరించడం, మహిళలతో కలిసి డాన్సులు చేయడం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు జాగృతి జనంబాట పేరుతో జనాల్లోకి వెళ్లిన కవిత పూర్తిగా తన రూపురేఖల్ని మార్చేశారు. ప్రధానంగా పట్టు చీరలు లాంటివి కాకుండా కాటన్ దుస్తులను ధరించడం, ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా కనబడడంతో పాటు జుట్టును కూడా కొప్పు రూపంలో వేసుకోవడం ద్వారా కవిత కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ వెనక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాన్యులకు దగ్గరయ్యేలా ఉండటం వల్ల వాళ్లు తమకు అత్యంత దగ్గర వ్యక్తిగా భావిస్తారని, అందుకోసమే కవిత అలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇక రాజకీయ యుద్ధానికి సిద్ధమన్నట్టుగా కవిత తన ఆహార్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పుకుంటున్నారు. గతంలో రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన మహిళా నేతలను కవిత ఆదర్శంగా తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జయలలిత, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, మాయావతి లాంటి మహిళా నేతలు ముఖ్యమంత్రి పదవులు కూడా చేపట్టారు. సామాన్యులకు అతి దగ్గరగా ఉండే వేషధారణతోనే వాళ్లు జనాలను ఆకట్టుకోగలిగారు. వారి దారిలో కవిత వెళ్తూ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత ఏ రాజకీయ పార్టీలో కూడా చేరలేదు. తానే సొంతంగా ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసమే తనదైన స్టైల్లో ఒక ముద్ర వేయాలని చూస్తున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వేషధారణలో మాత్రమే మార్పు చూశామని, జనాల దగ్గరికి వెళ్లిన తర్వాత ఇంకా చాలా మార్పులు చూడబోతున్నామని చెబుతున్నారు.